హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో క్రిస్మస్ షాపింగ్ మొదలైందనమాట. సో మా బియాన్కి మా డాలీకి షాపింగ్ కోసం వచ్చేసాము. కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిపోయింది, కొంచెం కాదు బాగా లేట్ అయింది. నేను ఈసారి క్రిస్మస్ షాపింగ్ చేసి ముందుగానే మీకు పెట్టాలి అనుకున్నాను. కాకపోతే నాకు షూటింగ్ ఉండడం వల్ల మధ్యలో నాకు కోల్డ్ ఇవన్నీ వచ్చేసాయి. సో రేపు క్రిస్మస్ అంటే ఈరోజు నేను 24th రోజు షాపింగ్ చేస్తున్నాను. సో ఫైనల్గా చేస్తున్నాను. పాపం అవుతుందో అవ్వదో అనుకున్నాను. షాపింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ నేనే వాళ్ళకి తీసుకుంటాను కాబట్టి. సో మళ్ళీ వచ్చాను. యాజ్ టీజ్గా ఎప్పటిలాగే ఇంకా వాళ్ళకి ఫ్రాక్స్, డ్రెస్సెస్ అవన్నీ తీసుకునేది ఉంది. సో చాలా బాగున్నాయి డ్రెస్సెస్. నా వెనకాల చూస్తున్నారా మీరు, చూసారా? ఓ, ఇవన్నీ మా డాలీ కోసమే ఫ్రాక్స్ అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళినా రాక్షసి వేసుకుంటుంది. రోజుకి ఒకటి తీసుకొని రోజు గంటకు ఒకటి వేసుకుంటుంది. ఇప్పుడు ఆమెకి ఫ్యాషన్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు ఏదో చెప్తుంది నాకు, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తుంది వచ్చేటప్పుడు. ఇక్కడ నుంచి టోటల్ వీడియో చూస్తూ ఉండండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా. ఓకే, నాకు ఈ గ్రీన్ ఏదో పిస్తా గ్రీన్ ఏదో బాగుంది అనిపిస్తోంది. యా యా ఫ్రాక్స్. క్రిస్మస్ అంటే ఎక్కువ ఫ్రాక్సే కదా. నీకు అది నచ్చిందా? మా పింక్స్ ఉన్నాయన్న. ఇది మా అనుషకి ఇష్టమైన కలర్, ఇటు వైలెట్ కలరు. కానీ దేవునికి స్తోత్రం చేయించుండెను. దేవుడి వాక్యం దీవించునుగా. కుమారుని కోడలను మన సంతానము వర్గశివుడు కుమార్తెలను మీరు దీవించమని, అంతటా అన్ని విషయాలు మీరు తోడుకుని మీరు నామను హెచ్చించుకోమని నజరేయుడైన క్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, Happy New Year, Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Happy Christmas, Merry Merry Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas. Good morning, Merry Christmas, Happy Christmas, and advance Happy New Year. Happy Christmas, Atama. Thank you, Dalika. And Happy Christmas, Atama. Thank you, same to Vian. సో వాళ్ళకి నైట్ కొంచెం మేము డ్రెస్సెస్ కొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళకి చూపించలేదు. ఇక క్రిస్మస్ రోజే ఎలాగో చూపించేసి వేసేస్తే సరిపోతుందని అనమాట. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. అంటే మా అనుష వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ సిస్టర్ పిల్లలు అందరూ వచ్చారు అనమాట. సో వాళ్ళ ముందే ఓపెన్ చేసి వీళ్ళకి చూపించి వీళ్ళకి రెడీ చేసి ఇంకా చర్చికి బయలుదేరుతాం అనమాట. ఓకేనా? చెప్పండి అందరికి. అంతే ఇంకా.
గిఫ్ట్ అత్తమ్మ పెద్దత్తమ్మ, ఒక గిఫ్ట్ చిన్నత్తమ్మ. ఓకేనా? ప్రెసెంట్ క్రిస్మస్ కేసుకో అండ్ నీ బర్త్డేకి ఒకటి దాచిపెట్టుకో. ఓకేనా? ఓకే. ఏది ఫస్ట్ ఏది చూస్తావు? ఇదే చూస్తావా? డాడీ క్రిస్మస్ కి కింద తీసుకుంది. ఓకే. ఇదేం ప్యాంట్ అన్నారు కదా? కార్గో ప్యాంట్. వీడికి ప్యాంట్ లేదని వాళ్ళ డాడీ సెలెక్ట్ చేసాడు కార్గో ప్యాంట్. నీది కూడా నీకే డాడీ. లాస్ట్ టైం పెద్దంతా ఏడ్చింది కదా మా బియ్యాన్ని కోటి డ్రెస్ తెచ్చినావు అని, అందుకని 2 డ్రెస్సులు తెచ్చా. కలర్ బాగుందక్క. ఓకేనా? ఇది కూడా కార్గో ప్యాంట్. ఇది బర్త్డే దాచుకో. ఓకేనా? బర్త్డే అంటావు కానీ బర్త్డే వరకు తింటాడా వేస్తాడే నీకు ఏం లేదు. నన్నలే నీకు సంబంధం లేదు. నేను బర్త్డే ఏంటి ఏంటి వచ్చి ఏదో బెండ్ అయిపోయి ఏంటి తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. నాకు ఫస్ట్ కిస్ ఇస్తారు డ్రెస్ లేకపోతే పెద్దతమ్మ చిన్నతమ్మ ఇద్దరు ఇస్తున్నారు నీకు గిఫ్ట్. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోవాలి. గట్టిగా పట్టుకో. బాక్స్ పట్టుకో. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పద్దలపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. అక్క నాకు ఇష్టమైన కలర్ తెచ్చారా? వావ్. బాగా ఇప్పుడు వేసుకొని వెళ్దు కానీ. ఓకేనా? మమ్మీ రెడీ చేస్తుంది నేను. ఓకే. మమ్మీ చూపించండి. ముందు పట్టుకో. బాగుంది కీర్తి తల్లి, చిన్న తల్లి బంగారమే. ఆల్ కలర్. మాకు షోరూమ్ లో అతను ఇలా ఇలా అనుకుంటూనే చూపిస్తాడు. చాలా చాలా ఇదిగా ఇలా ఇలా అనుకుంటూ బాగుందక్క, మల్టీ కలర్. ఇంకో గిఫ్ట్ కావాలంటే సరిపోదు. ఏం గిఫ్ట్ కావాలి అంటే నేను 10 గిఫ్ట్ తెస్తాను నీకు తెలుసా? ఇంకో గిఫ్ట్. కళ్ళు మూసుకో. ఇది పర్పుల్. ఇది ఆల్ కలర్స్ కి మల్టీ అన్నమాట. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా అన్ని పెట్టుకోవడం ఆడపిల్లలు పెట్టుకుంటారు. ఓకేనా? ఒక స్మాల్ ఇంకొకటి ఇక్కడ ఉంది. అది ఇంకో డ్రెస్ వేసుకున్నప్పుడు ఎప్పుడు ఏదైనా వేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఓకేనా? ఇంకోటి ఇగోది. అమ్మో అక్క, ఎన్నైనా సరిపోవక్క వాళ్ళకి. రబ్బర్ బ్యాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి, తెస్తాను. ఫస్ట్ అయితే దేనికి తీసుకొచ్చాను నేను. ఓకేనా? నీకు వద్దంటే చెప్పి నేను తీసేసుకుంటా. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీరిద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోండి అక్క. ఇంకే అమ్మాయి దీనికేంటి ఎన్ని తెచ్చిన మళ్ళీ కావాలంటుంది. ఇంకేంటో చూస్తుంది అక్క. చూసుకో దాచుకుపెట్టుకున్నట్టు. ఓకేనా? థ్యాంక్స్ లేదు, హగ్ లేదు, కిస్ లేదు, ఏం లేదు. నేను అడుక్కోవాలండి ప్రతిసారి. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్. మై ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ రండి.
వంశీ మామ క్యాప్, నువ్వు క్యాప్ ఉండాలి, క్యాప్ తోనే ఉండాలి. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Wish you happy Christmas. Happy Christmas. And advance Happy New Year. We wish you Merry Christmas. And ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఇదేంటి? పైనాపిల్, బ్లాక్ ఫారెస్ట్, ఇది బటర్ స్కాచ్. బాగుంది కదా? మా అమ్మ దెబ్బలు ఇస్తున్నా కారాలు బ్యాక్ సైడ్. సార్ ఏంటి సార్ అది? బాగుంది, నైస్. అన్నీ బాగున్నాయినా? క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి మేము మా అత్తమాళ్ళు వచ్చారు కాబట్టి విజయవాడలు అంటే మా అత్తమ్మ మా మావయ్య వాళ్ళు చూశారు. కాకపోతే శిల్పారామము బాగా ఎగ్జిబిషన్ బాగా జరుగుతుందని మా అక్కగారు చెప్పారనమాట. సో మా అక్కగారు సడన్ ప్లాన్. సో మేము వచ్చాము. నిజంగా ఎంత బాగుందంటే నాకైతే ఊటీ ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా ఎంత బాగుందంటే వావ్, ఊటీ వచ్చాను నా ఫీలింగ్ ఉంది నాకు. వెదర్ చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే శిల్పారామం మొత్తం నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వరకే నేను 2 times మీకు నేను చూపించాను. మళ్ళీ చూపించాను అనుకో మీరు నన్ను తిట్టేసుకుంటారు. అందుకని క్రిస్మస్ దాంట్లోనే ఇది కూడా మీకు నేను కొంచెం ఇలా వచ్చాము మేము బయటికి అని చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంది వెదర్. ఒకసారి చూద్దామని అట్లా బయటకు వచ్చాము అన్నమాట. కాకపోతే చాలా చాలా బాగుంది. ఏదో ఎగ్జిబిషన్ కొత్తగా కూడా జరుగుతుంది, చాలా బాగుంది. ఇదిగోండి మా వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. వావ్, సే హాయ్. హాయ్ చెప్పండి. వీడియోలో మా అమ్మ తడుతుంది ఇంకో. చీమకోడలేవి ఓకే. నెక్స్ట్ టైం అత్తమ్మ చీమకోళ్ళు చేసి పెడుతున్నారు అనమాట.
ఈసారి నాటుకోడి కర్రీ రెసిపీ కాదు, చీమకోళ్ళు కర్రీ రెసిపీ. సరే, ఇది కూడా అదేనా? కాదక్క ఇది ఒక్కటే, ఏదో కోడి అది కూడా అట్లాగే ఉంది. ఇది ఒక్కటే చీమ కొడి. ఇది ఇది వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు బృందావనం, అక్కడ కృష్ణుడు అక్కడ ఎంత బాగుంది నిజంగా. శ్రీకృష్ణ అని గోపికలందరూ వేడుకుంటున్నారు, మా వస్త్రాలు మాకు ఇవ్వండి అని. వా, నేను అండి అంటాను కదా అలా అనమాట. నిజంగా చాలా బాగుంది. మన తెలంగాణలో ఇంత మంచి ప్లేసెస్ నిజంగా ఎవరైనా ఇది వరకడికి ఎప్పుడైనా వచ్చి మళ్ళీ చాలా గ్యాప్ వస్తే మళ్ళీ ఒకసారి రండి. చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయింది. నాకైతే భలే నచ్చేసింది అబ్బా. ఒక షార్ట్ నేను కూడా బృందావనంలో కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా నదిలో రాధను చూశాడే చూశాడే, రాధని చూశాడే. లాస్ట్ టైం లేదు, ఇది ఒక కడుతున్నారు అప్పుడు. సో అనుష, ఎలా జరిగింది క్రిస్మస్ పండుగ? చాలా బాగా జరిగింది. మేము చాలా తిరిగాము, టైర్డ్ అయిపోయాము. అంటే క్రిస్మస్ పండుగ అయ్యాక ఆ రోజు మేము నిన్నే క్రిస్మస్ పండుగ ఏ రోజే కాదు, నిన్నే క్రిస్మస్ పండుగ రోజు బయలుదేరదాం అనుకుంటే వర్షం పడుతుంది, కేక్ కటింగ్ అవంతా లేట్ అయిపోయి, సో నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసామన్నమాట. సో విజయ అంటే అనుష వాళ్ళ అక్క ఎప్పుడు శిల్పారామం చూడలేదు. సో ఇప్పటికి మేము ఒక 4-5 సార్లు కొట్టేసాము. ప్రతిసారి మీకు బోర్ అయిపోతుందని నేను ఫుల్గా చూపించట్లేదు, అందుకే ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఒక ఫుల్ వీడియో ఉంది శిల్పారామంది, ఎక్స్ప్లోర్ చేశాను, ఆ వీడియో చూడండి, ఓకేనా? సో మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయన్నమాట. సో తొందరలోనే ఇంకొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని మాత్రం చేసుకోండి. స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. నా కొత్త వీడియోస్ అన్నీ వస్తుంటాయి, చూస్తూ ఉండండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి, శ్రీలత పూతరివి. ఓకే, వచ్చాం మరి, బాయ్. అండ్ మీ అందరికి అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ఓకే దెన్, బాయ్.